ఒక్కసారి మొత్తం కాలేజ్ లైఫ్ ఒక్కసారి చాలా భయం వేస్తుంది. ఎప్పుడు అనుకున్నా Hi guys, welcome back to your YouTube channel. We are here with a new video. We came for Chandi's birthday party. Welcome back to my channel, guys. So today is my birthday. Bye. Thank you. Maika birthday. Today is my 23rd birthday, and this would be my last birthday in BTech, and I am leaving in another 1 month. Birthday to me. Wishing myself. Snap here okati. హ్యాపీ నా దాంట్లో ఎందుకు నా దాంట్లో ఫోన్ అరే హ్యాపీ బర్త్డే ఉట్టారు చాలా కేక్ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు చండి సాబాబా బ్లెస్ యు అయిపోయింది కేక్ కోసం ఇంత కేక్ కోసం ఇంత చాలు ఎక్కువైపోయింది. కంఫర్టబుల్. ఇంకా చూడండి గైస్, కేక్ పెట్టకుండా ఫ్రూట్స్ తింటున్నారు. ఏం ఫోటోలు తీస్తావరా నిన్ను ఫోటోగ్రాఫర్ మరి అదే మంచి ఉంటారా అయిపోయింది ఇంకేంది నెక్స్ట్ అప్పటి నుంచి బాగుందరా కేక్ ఏం అదే సీరియస్ వర్క్ అంత పెద్ద అవసరమా నాకు పెట్టరా బాయ్ పెడదాం. ఫోటో తీరా ఉంది మీ చంటి బాయ్ ఫ్యాన్ గైస్. అయిపోతుంది. మీకు బాయ్ అంటే ఎవరో తెలుసు కదా. హ్యాపీ బర్త్డే స్టోరీ పెడితే గ్రేప్స్ బాగానే ఉంటాయి, దాంట్లో ఏముంది. భోజనాలు చేస్తారుగా రాహుల్ గారు పక్కన కూర్చొని వస్తున్నారు. అరే లైటింగ్ మంచిగా లేవరా ఇంకా లైటింగ్ నేను పెట్టలేదురా, పెట్టు తిన్నా. పందిగడు పక్కన కూర్చొని తింటున్నారు ఇద్దరు రెండు అక్కడ నుంచి అందదు నాకు. కేక్ ఇంపార్టెంట్. ఇంకో చాక్లెట్ తిన్నాక పక్కన మీరు రారా ఇవన్నీ ఫోను అప్పుడు నువ్వు కనిపించవు కదరా. ఇవి నేను పెట్టాలి. వీడియో తీసుకో. వాడు గ్యాప్లు అంద పట్టరా ఇదిగో అది ఏ చిన్న పిల్లల ఇది పట్టుకో ఒకసారి. అయిపోయింది. A few moments later. మధ్యాహ్నం 3 hours later. ఏంద్రా రే చలో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ గాయ్స్. మార్నింగ్ లేచి పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్తున్నా. లిటరల్ 7 AM వరకు పడుకోకుండా ఫ్రెండ్స్తో చిల్ అయ్యి వైబ్ అన్నీ షేర్ చేసుకొని ఇప్పుడు పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్తున్నా. చాలాసార్లు వెళ్ళినా కానీ ఫస్ట్ టైం ఆన్ మై బర్త్డే.
4 years ఎట్లా అయిపోయినాయో తెలియదు. అదే మాట్లాడుకుంటున్నాం నైట్ ఫ్రెండ్స్ తోటి. 4 years ఎట్లా అయిపోయినాయి. ఆల్మోస్ట్ కేమ్ టు ది ఎండ్ ఆఫ్ ది బీటెక్. అట్లా ఇంకా ప్రాపర్ సమ్మర్ కూడా రాలి. ఏం ఎండలో పోపో మస్తు ఎండ. విల్ ఫైండ్ సంథింగ్ అండ్ స్టాప్. ఏదైనా తాగుదాం, వాటర్ కొబ్బరి కూడా ఏదో తాగుదాం హైవే మీద. లెట్స్ సీ అండ్ స్టాప్ సమ్వేర్. సో క్విక్ బ్రేక్. ఎండ ఫుల్ కొడుతుంది. కొంచెం బ్రేక్ తీసుకున్నాం. డ్రింక్ కోకోనట్ వాటర్, బీ హైడ్రేటెడ్. పొద్దున్న నుంచి ఏం తినలే, తాగలే. సో ఇప్పుడు కోకోనట్ వాటర్ తాగి ఒక 5 minutes బ్రేక్ తీసుకొని స్టార్ట్ అవుతాం. సో బర్త్డే అంటే అందరికీ స్పెషలే కదా, నాకు కూడా ఒక చిన్న స్పెషల్. ఎవ్రీ టైం మా ఫ్రెండ్స్తో నేను బర్త్డే చేసుకున్నాను, కానీ ఎప్పుడు ఇంత చేసుకోలేదు. ఒక రిగ్రెట్ ఉంటుంది నాకు ఎప్పుడు. సిన్స్ చైల్డ్హుడ్ నేను ఇంట్లో ఎప్పుడు నా బర్త్డే చేసుకోలేదు. ఒక ఇయర్ చేసుకొని ఉంటాను కూడా లాక్డౌన్లో, కానీ ఫ్రెండ్స్ అని ఎక్కువ చేసుకున్నా. బీటెక్ 4 yearsలో ఎప్పుడు పూరికి వెళ్ళలేదు, కానీ ఫస్ట్ టైం ఐ గాట్ ఏ ఛాన్స్ టు గో టు పూరి ఆన్ మై బర్త్డే. ఆఫ్టర్ దిస్ అంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నా బర్త్డేకి పూరి జగన్నాథ్ని దర్శనం చేసుకుంటున్నట్టు తెలియదు. సో అది ఫైనల్ లాస్ట్ టైం. నా బర్త్డే రోజు ఒడిశాలో ఉండి కూడా పూరి జగన్నాథ్ దర్శనం చేసుకోకపోతే ఇంకా దురదృష్టం అనుకుంటే ఏమనుకోవచ్చు. సో ఫర్ ద లాస్ట్ టైం ఐఎమ్ టేకింగ్ దర్శన్ ఆఫ్ హిస్. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఎంత మస్తు కొడుతుంది. హైవేలో మాట్లాడుకున్నాను. అసలు హైలైట్ ఏంటంటే ఫుల్ నైట్ బయట ఉండి ఐస్ రెడ్గా అయిపోయి బాడీ షట్ డౌన్ మూడ్లు ఉన్నా, లైక్ ఫుల్ నిద్ర వస్తున్నా కూడా మార్నింగ్ సడన్గా ఫ్రెండ్కి ఫోన్ చేసి అరే పూరి వెళ్దామా, బర్త్డే రోజు స్పెషల్గా ఉంటుంది అట్లా అని చెప్పేసి వెళ్దామా అనుకున్నాం. ఆల్ ఆఫ్ సడన్ ఇట్లా బైక్ మీద బయటకు వచ్చేస్తాం. ఇక లెట్స్ గో. ఇంకా ఈ పూరి హైవేస్ మీద అట్లా ఒడిశా హైవేస్ మీద అట్లీస్ట్ 60 క్రాస్ అయినా కూడా ఫైన్ పడుతుంది. మనకేమో 70-80sలో పోంది, మనకు అసలు పోయినట్టే ఉండదు. అట్లాంటి 60-65 మీద ఉంటే ఫైన్ పడుతుంది. అట్లనే 2-3 సార్లు అయింది నాకు. సో ఈ కెమెరాస్ వచ్చినప్పటికల్లా భయం అవుతుంది. బైక్ స్టార్ట్ అయ్యి తెలిసింది ఒక 10 minutes తర్వాత. ఫస్ట్ 10 minutes ఫుల్ ఎనర్జీతో ఉండే కదా, తర్వాత విండ్ తగిలాక లైక్ మనం స్లీప్ లేకుండా ట్రావెల్ చేస్తున్నాం, లైక్ రైడ్ చేస్తున్నాం కదా అని. అదే ప్రాపర్ స్లీప్తోనే రైడ్ చేయాలి, డేంజరస్, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. సో టేక్ ప్రాపర్ స్లీప్ బిఫోర్ వి రైడ్. ఒకటి కనిపిస్తుంది కదా, అది పూరి జగన్నాథ్ బస్ స్టాప్ అనమాట. లైక్ పూరి బయట అవుట్స్కట్స్లో ఒక 7-8 kilometers పూరి బస్ స్టాండ్ ఉంటుంది. అదేం అర్థం కాదు. వెల్కమ్ టు ది పూరి 6 kilometers. పూరి డిఫరెంట్ వైబ్. ఒక ఎన్నిసార్లు వచ్చినా అంటే లైక్ ఒక 15-20 times వచ్చిన ఒక 3 yearsలో. 15-20 times అంటే క్రేజీ అసలుకి. ఇది చాలామందికి డ్రీమ్ పూరి అంటే ఒక డ్రీమ్ డెస్టినేషన్ లాగా అట్లా ఉంటుంది. అట్లాంటిది మేము రెగ్యులర్గా పోయేస్తున్నాం.
ఫైనల్లీ పూరి సిటీ ఎంటర్ అయినాం. పూరి అంత క్లీన్ సిటీ ఏం అనుకోకండి, క్లీన్గానే ఉంటుంది కానీ మరి ఎంత కాదు. ఇప్పుడు నేను చూసినాడు కూడా వావు ఎట్లా అడ్డంగా వస్తున్నాడు. ఈ పూరి సిటీ ట్రాఫిక్ మేనేజబుల్ అంతగానం కాదు. ఇంకా మన హైదరాబాద్ అయితే చచ్చిపోతాం. ఇంకా ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం సారీ రైట్ సైడ్ మొత్తం ఇంకా పూరి రోడ్, రథయాత్ర తీసే రోడ్ ఇదే. This is a Puri, guys. We reached Puri. Let's go to the temple. అంత స్ట్రైట్ రోడ్ ఇంకా టెంపుల్ దాకా ఏ గల్లీ తిరగాల్సిన అవసరం లేదు, గల్లీలోకి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. స్ట్రైట్ రోడ్డు టెంపుల్ దాకా వెళ్ళొచ్చు, అంటే లైక్ ఆ గుడి దాకా వెళ్ళొచ్చు బైక్ మీద. 4 వీలర్స్ నాట్ అలౌడ్, 2 వీలర్స్ ఆర్ అలౌడ్. ఇంత పెద్దగా గుడి అంతా నీట్నెస్ ఉంటుంది. చూస్తున్నదే పూరి టెంపుల్. ఫైనలీ రీచ్ ది టెంపుల్. ఆ ఫ్లాగ్ చూడంగానే ఏదో వేరే వైబ్ ఉంటుంది. ఫ్లాగ్ ఫ్లైస్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ కదా, సో అదొక వైబ్. పబ్లిక్ కూడా చాలా మంది ఉన్నారు. మరి అలా ఈ స్టేషన్లో పబ్లిక్ చాలా మంది ఉన్నారు. ఇది మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ ది టెంపుల్. ఇక్కడి నుంచి వెళ్ళాలి, లోపలికి వెళ్తే అది గుడి. సో దర్శనం అయితే అయిపోయింది గాయస్. 1.5 hour పట్టింది, మంచి దర్శనం అయిపోయింది. బర్త్డే రోజు ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఒక 1 hour మళ్ళీ బ్యాక్ టు హాస్టల్. లంచ్ తినేసి వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి. పూరిలో స్వీట్స్ ఫేమస్, కాజాలు అంటారు కానీ చాలా ఫేమస్. కార్లో వెనకాల కనిపిస్తుంది కదా అది ఫ్లాగ్, అవి సిక్కింలో అదే యూజ్ చేసినాం. అదే మా బైక్లో అదే కట్టినాం. టిబెటియన్ ఫ్లాగ్ అంటారు. అది వేరే బైక్. సిక్కింలో మొత్తం అవే సైడ్ కమ్మటి మౌంటైన్స్కి ఇట్లా ఎక్కుతుంటే సైడ్ అమ్మటి మొత్తం అవే ఉంటుండే, బాగుంటుండే. తర్వాత పూరి దర్శనం అయితే అయిపోయింది, పోతున్నాం పీస్ఫుల్గా. దర్శనం అయిపోయింది. ఇంకా ఇదొక లైఫ్ మెమొరబుల్. ఫైనల్లీ టు ద కాలేజ్ రోడ్కి వచ్చేసినాం. ఇదే మా కాలేజ్ రోడ్. అంటే లైక్ ఒక జట్నీ అని ఒక చిన్న టౌన్ కాదు కానీ ఒక విలేజ్ లెక్క ఉంటుంది. దాని నుంచి ఒక 3 kilometers చిన్న కనిపిస్తుంది కదా ఒక డోమ్ లెక్క, అది మా మెయిన్ బిల్డింగ్. ఫైనల్లీ ఎంటరింగ్ ఇంటూ IIT భువనేశ్వర్. ఫైనల్లీ ఎంటర్ ఇంటూ ద క్యాంపస్. బస్సెస్ సర్వీసెస్ ఉంటాయి, లైక్ హాస్టల్ నుంచి కాలేజ్కి వెళ్ళడానికి, అదే క్లాస్ రూమ్స్కి వెళ్ళడానికి బస్సెస్ అరేంజ్ చేశారు మాకు. ఇంత బ్యూటిఫుల్ బిల్డింగ్, మెయిన్ బిల్డింగ్. ఫస్ట్ ఇయర్కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ ఇయర్లో ఏం లేకుండా అక్కడ మొత్తం, ఇప్పుడు అన్నీ మంచిగా పెట్టినారు, గడ్డి అంతా. అంతటి ఆడిటోరియం, చాలా పెద్ద ఆడిటోరియం. ఫైనల్లీ పెద్ద హాస్టల్. హాస్టల్లో కొంచెంసేపు ఉండి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని గుడికి వెళ్ళి ఫ్రెండ్స్కి ఒక చిన్న డిన్నర్ లాంటిది అట్లా ఈవినింగ్. వెంకటేశ్వర స్వామి కరుణాకట సర్వమంగళంతో. నమో దేవాయ గోబ్రాహ్మణితాయ జగద్వితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. Guys, we came to Sandy's birthday party.
1 week ఏ అట్లా అట్లా చెప్పకండి ఇప్పుడు గారా అది ఎక్కువ చెప్పి వాళ్ళు అటు చూసారు దాన్ని తీసుకోలేదు సారీ Hi guys, welcome back to YouTube channel. We are here with a new video. Came for Chandy's birthday party. రెస్టారెంట్ టేస్ట్ మాత్రం స్టార్టర్స్ మాత్రం చాలా బాగుంది గైస్. అందులో చికెన్ మెజెస్టిక్ అయితే చాలా బాగుంది. సో మనం బర్త్డే పార్టీ అయిపోయిన తర్వాత మనకి ఇంకో పార్టీ ఉంది. మీరు టు గో దేర్. మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకో కేక్ వస్తుంది నాకు. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెప్పు నేను చెప్పుకోరా. ఓ షిట్. అది మూడు ఉంటుంది. అదే మరి అయిపోయిందా థింకింగ్ అంతే. పడేసామంటే ఏం కాదు. ఆలోచించు నేను చూడ ఆలోచించు. थोड़ा सा नाखून चबा दे अगर सीएसके के गेंदबाजों के या उनकी 4,885 rupees. Larry is the winner. కరెక్ట్గా 800 చెప్పాను. 88 అంతే 85